రోజు సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా 1,82,000 కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2019 నుంచి 24 లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా, అంటే దీనికి ఇవ్వకుండా, డిస్కంపుల్కి ఇవ్వకుండా పెండింగ్ పెట్టింటే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది 20,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కేవలం 13,542 కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 19 నుంచి 24 వరకు 42,000 కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్లకు కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరపున కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ 6 హామీలు అయితే అమలు పరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచనని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్లో 6,042 కోట్ల రూపాయలు, అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి 9,500 కోట్లు, అంటే 15,450 కోట్లకు పైబడి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు 500 600 రూపాయలు కట్టేవాళ్ళు అందరికి కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి 800 నుంచి 1000 రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది. దీనికి వ్యతిరేకంగా మొన్ననే ఈ నెల 13వ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లలోకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలన్నీ కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని, తగ్గించాలని చెప్పి వీలుంటే, లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు, ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి. ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉండవు, నేను 3 మార్లు 4వ మారు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు 3 మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పే దాంట్లో, మోసాలు చేసే దాంట్లో, ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్లో కూర్చుంటూనే నీ వాగ్దానాలు మర్చిపోయే దాంట్లో ఇప్పటికే 3 PhDలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4వ PhD తీసుకోవాలని చెప్పి నువ్వేమన్నా అనుకుంటున్నావేమో. ఇది ఒక హెచ్చరిక. నిన్ను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈరోజు పోరాటం చేస్తాం, వినతిపత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు. ప్రజలను అడగండి ఏం చేశామని చెప్పి చెప్తారు. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వలన వ్యాపారాలు కూడా 6 పువ్వులు కాయల మధ్య కూడా వెలిసిపోయాయి. కానీ ఈరోజు అవన్నీ కూడా మూసిపోయే పరిస్థితుల్లో కూడా ఉంది మీ నిర్వాహకం వలన. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి, పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి. ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి అధ్యక్షతన పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ర్యాలీగా ఈరోజు ఎస్సీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలలో భాగంగా కూడా ఏదైతే సాధారణ ప్రజలు కుటీర పరిశ్రమల పైన ఇప్పుడు దాదాపు 13,484 కోట్ల రూపాయలని భారాన్ని బాదుతూ ఈరోజు ప్రజల్ని నష్టపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామన్నారు. దాన్ని వెంటనే కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా
సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి జగనన్న ఒక ప్రజానాయకుడిగా కూడా పేరు పొందారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలపైన పెను భారాన్ని మోపుతూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున అలాగే ప్రజలందరి తరఫున నిలబడడానికి మా జగనన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కరెంట్ ఛార్జీలు పెంపు ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీలు పెంచిన కరెంట్ ఛార్జీల పైన పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఆఫీస్కి వచ్చి ఎస్సీ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచను ఏ విధంగా చెప్పారో అధికారంలో వచ్చి 6 నెలలైనా కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ మాటలన్నీ చెప్పి మోసం చేస్తున్న ప్రజల్ని మన చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా తెలియాల్సి మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున మొన్నటి రోజున కూడా రైతులను ఏ విధంగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందో డిసెంబర్ 13వ తారీఖున వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు కూడా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పేసి 15,000 రూపాయల పేదలపైన భారం వేస్తున్న వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేమందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎటు పరిస్థితుల్లో ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచి ప్రజలను నయవంచనకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూటమికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము సైతం సిద్ధంగా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అని వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మేధావులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ప్రదర్శించి ఈరోజు భారీ ఎత్తున ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎప్పుడూ ఎన్నికలకు ముందు ఏదో ఒక హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ మర్చిపోయి ప్రజలను ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు మనం గతం నుంచి ఇక్కడ చూసాం. ఏదైనా మాట్లాడితే సబ్ కమిటీల పేరుతోనో లేకపోతే తనకున్నటువంటి మీడియా ద్వారానో ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టు ప్రజలను మభ్యపెట్టేటట్టు చేయటం ఆయనకు ఆనవాయితీగా మారింది. అదేవిధంగా ఇదే సందర్భంలో ఈ ప్రశ్నించేటటువంటి గొంతులను ఇబ్బందులు పెట్టేటట్టు కేసుల రూపంలో ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనికి నిదర్శనమే దాదాపు 24 సంవత్సరాల క్రితం ఇదే విద్యుత్ బిల్లులను పెంచుతున్నారనే ఉద్దేశంతో దాన్ని నిరసన ర్యాలీలు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలైన వామపక్షాలు కావచ్చు, లేదంటే ప్రజలపైన కూడా గుర్రాలతో తొక్కించి ఆ రోజు కాల్పులు జరిపించి 3 మరణించినటువంటి ఘనతకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కారణమైనారు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు హామీని నెరవేర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ రోజు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు హామీ అమలు అయితే ఈ రాష్ట్రంలో కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలనేసి చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తే ఈరోజు ఆ పథకాన్ని కనుక తుంగలో తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా కష్టపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల పట్ల నిబద్ధతతో నిజాయితీతో నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేదంటే ఏదో హామీలు ఇచ్చేసి హామీలను తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ నుంచి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఎలక్షన్స్ ఏమీ లేవు. ఈరోజు ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పోరాడేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి. అందుకే ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున ప్రజా సంఘాలందరూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో పెంచిన విద్యుత్ బిల్లులకు
నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీకి ఎటువంటి స్పందన వచ్చిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేదు. పైగా న్యాయంగా ప్రశ్నించున్న వాళ్ళందరికీ కూడా నేరాన్ని అంటగట్టి శిక్షించి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచము 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 అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ట్రూ ఛార్జెస్ అని ఇవన్నీ ప్రజల మీద మోపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొస్తే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా దాన్నే తీసుకొచ్చారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్నటువంటి ప్రాజెక్టుని ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఎటువంటి దగా కుట్ర రాజకీయమో ఈ కూటమి ప్రభుత్వాన్ని మనందరికీ కూడా తెలుసుకోవాల్సిందే. రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే తన దగా రాజకీయాన్ని ప్రజల ముందు పెట్టారు. ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలనను కోల్పోయామన్నటువంటి దిగ్భ్రాంతికి చెందినటువంటి ప్రజలందరూ త్వరలోనే చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విధానాన్ని, వైఖరిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దాదాపుగా 15,490 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజలపైన మోపడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు మోపకుండా పరిపాలన కొనసాగిస్తా అని చెప్పడం జరిగిందో, మరి ఈరోజు 15,490 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ప్రజలపై మోపడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ మాత్రం కూడా ప్రజలపై మోపకుండా ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రజల సంపదను దోచే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. సూపర్ 6లో ఏ ఒక్క ప్యాకేజీ కూడా అమలు పరచకుండా ఆయన ప్రజాకంటక పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరగని రీతిలో దాదాపుగా ఒక ఆర్థిక అంశంపై భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో 100 రోజులు ఉద్యమం కొనసాగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనసాగించిన విద్యుత్ యొక్క ఉద్యమాలు సంస్కరణలే కారణం. ఆ సంస్కరణల కారణంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుంది. తక్షణమే ఉపసంహరించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సమున్నత నాయకత్వంలో ఏ రకమైన పోరాటానికైనా త్యాగంగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు న్యాయం చేసేందుకు కూడా పోరాటం తెలియజేస్తున్నాం.